దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాము. అందరం కలిపి చదువుదాం. మీ బైబిల్ తెరచి నాతో కలిపి అందరూ చదవండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈరోజు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. మనం చదివిన భాగంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అన్నాడు. ఇది మనం వాడుక భాషలో ఇలా ఉన్నది. రాజు ఇచ్చే ఆహారాన్ని, ద్రాక్ష మద్యాన్ని పుచ్చుకోవడం వలన తనను అపవిత్రం చేసుకోకూడదని దానియేలు నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా అపవిత్రుడు కాకుండేలా సహాయము చేయమని నపుంసకుల అధిపతిని ప్రాధేయపడ్డాడు అనేది వాడుక భాషలో మనం దీన్ని చూస్తా ఉన్నాం. ఈ వచనంలో నుండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడానికి మనం వాటిని ధ్యానించబోతా ఉన్నాం. కనుక ఇందులో మనకు ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు దానియేలు రాజు భుజించే భోజనాన్ని ద్రాక్షారసాన్ని వద్దన్నాడు అనేది ప్రశ్న. రాజులు తినేవి రుచిగా ఉండవా, లేక శుభ్రంగా ఉండవా? ఎందుకని ఆయన రాజు తినే భోజనాన్ని వద్దనుకున్నాడు? ఇప్పుడు దానియేలు కానీ దానియేలుతో ఉన్నవాళ్ళు కానీ ఉన్నటువంటి ప్రదేశం, అంటే ఏ దేశంలో ఉన్నారు వాళ్ళు? అక్కడ ఉన్నారు, అంతే కదా. ఎక్కడి నుంచి వెళ్ళారు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. కనుక అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఆ దేశానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు పరాయి దేశస్తులుగా వెళ్ళారు. ఇంకో రకంగా చెప్పాలంటే వీళ్ళేదో చుట్టపు చూపుగా వెళ్ళలేదు, బానిసలుగా వెళ్ళారు. చెరపట్టి తీసుకొని వెళ్ళారు, సంఖ్యలేసి బంధించి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బానిసల బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే, సరైన తిండి ఉండదు, సరైనటువంటి నీళ్లు ఉండవు, సరైన వసతి ఉండదు. మన ఇళ్లలో మనం పట్టుపరుపుల మీద ఉండొచ్చు, కానీ ఒకవేళ చెరగొని పోతే గనక, పరాయి దేశాలకి చెరగొని పోతే గనక రాతి నేలను, కటిక రాతి నేలలో పరుండే విధంగా వాళ్ళు అలాగా ఉంచుతారు. కాబట్టి మనం మన ఇళ్లలో ఉన్నటువంటి సౌఖ్యాలు పరాయి దేశానికి బానిసలుగా వెళ్ళినటువంటి వ్యక్తులకు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో రాజుగారు తినే భోజనం వీళ్ళకి ఆఫర్ చేయబడింది అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా మనిషి బ్రతికే దేనికి అని అంటే తినటానికే కదా అంటారు కొంతమంది కదా. ఇప్పుడు ఎందుకయ్యా బ్రతికేదంటే తినటానికి అన్నట్టుగా, అంటే మాట వరుసగా అనకపోయినా జీవితంకి ఏది ముఖ్యమనంటే తిండే ముఖ్యమని. అందుకని ఆదివారం ఉదయం లేచిన తర్వాత సెంటర్కి వెళ్ళిపోయి అవన్నీ చక్కగా రెడీ చేసుకొని తెచ్చి ఆకుకూరలు, తర్వాత అందులో మసాలాలు అన్నీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు చివరిలో దేవునికి స్తోత్రం, నువ్వు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం. ఒకవేళ ఏమైనా స్పెషల్ లేదు అని అంటే ఆ రోజు స్తోత్రం ఉండదు దేవునికి కూడా. కాబట్టి మనుషులు ప్రత్యక్షంగా చెప్పకపోయినా వాళ్ళ బ్రతుకుల్లో మనకు కనబడేది ఏంటంటే తిండి ముఖ్యం అన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం రోజుకు 3 సార్లు తింటున్నా సరే, ఏదైనా ఒక ప్రత్యేకమైన అవకాశం కనుక తినడానికి వచ్చింది అని అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ చేసుకోం. అంటే మనం రోజుకు 3 సార్లు తింటాం, అయినా సరే ప్రత్యేకం అన్నప్పుడు ప్రత్యేకమే. అలాంటిది రాజు తినే భోజనము దానియేలుకి అతని ఇంటి వారికి ఇవ్వబడింది అని అంటే ఎందుకు దానియేలు దాన్ని వద్దన్నాడు? అది రుచిగా ఉండదానా, లేక శుభ్రంగా ఉండదానా? ఈ 2 కారణాలు బట్టే కదా మనం ఎక్కడైనా భోజనాల్ని స్వీకరించకపోవడం అనేది జరిగేది. ఇంకోటి, మన ఆరోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి. మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మనం దాన్ని అవాయిడ్ చేస్తాం. మన ఫలానా మనకి ఫుడ్ నచ్చదు లేక సరిపడదు అనుకుంటే నిర్మోహమాటంగా దాన్ని మనం అవాయిడ్ చేస్తాం. మన ఆరోగ్య పరిస్థితులు, తర్వాత శుభ్రంగా ఉంటాయా లేవా, రుచిగా ఉంటుందా లేదా, వీటి మీద మనం తినడం తినకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. మరి దానియేలు ఎందుకని ఈ భోజనాన్ని, ద్రాక్షరసాన్ని తను వద్దన్నాడు అనేది మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, యూదేతరులు అయినటువంటి వారు, అంటే యూదులు కాని వారు ఎవరైనా సరే, వారు తినే విషయంలో, త్రాగే విషయంలో ఎలాంటి ఆంక్షలు వారికి లేవు.
అంటే రాతపూర్వకమైనటువంటి ఎలాంటి ఆజ్ఞలు లేవు. కానీ యూదులకు ఉన్నాయి. యూదులకి రాతపూర్వకంగా ఉన్నాయి. మీరు పలాంది తినాలి, పలాంది తినకూడదు. ఒక వ్యక్తి దేవునికి నాజీరు చేయబడ్డాడు అనుకోండి, అతడు ద్రాక్షరసాన్ని త్రాగకూడదు. ఒకేలా దానియేలు జీవితం అంతా దేవునికి నాజీరు చేయబడిన వాడా అయి ఉండొచ్చేమో. మరి అలాంటప్పుడు ద్రాక్షరసాన్ని పుచ్చుకోకూడదు కదా. ఇంకా వీళ్ళకి యూదులకి చాలా కండిషన్స్ ఉన్నాయి. దాన్ని వాళ్ళు తినే పదార్థాలు, తినకూడని పదార్థాలు, వీటిని కోషర్ అని అంటారు. వాళ్ళు అలా పిలుస్తారు. అంటే తినాలి, తినకూడదు అనేటువంటివి. కానీ యూదేతరులకి ఇలాంటివి ఏముండవు. పలాంది తినాలి, పలాంది తినకూడదు అనేముండదు. ఏదైనా తినొచ్చు. వాళ్ళకి ఎలాంటి ఆజ్ఞలు, ఆంక్షలు, కట్టడలు ఏమి ఉండవు. కానీ యూదులకు ఉంటాయి. కాబట్టి బబులోను రాజు యూదేతరుడు గనుక ఆయన భోజన బల్ల మీద ఏ పదార్థాలైనా ఉండొచ్చు, ఏవైనా తినవచ్చు ఆయన. కానీ వీళ్ళు యూదులు గనుక వీళ్ళు ఏబడతాయి తినడానికి లేదు. ఇశ్రాయేలీయులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు ఇవ్వబడ్డాయి కదా. అందులో మనం లేవియాకాండం 3:16లో చూస్తే మీరు క్రొవ్వునైనాను రక్తమునైనాను తినకూడదు అన్నాడు. అందుకని ఇశ్రాయేలీయులు క్రొవ్వును తినరు, రక్తాన్ని తినరు. ఆ రెండిటిని బలిపీఠం మీద దహించి వేస్తారు. కనుక దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు రక్తాన్ని తినొద్దు, రక్తాన్ని నేలను ఒలికించండి. కనుక రక్తంలో ప్రాణం ఉన్నది. ఆదికాండంలోనే అన్నాడు ఆయన, రక్తంలో ప్రాణం ఉంది. నోవాహుతో చెప్పాడు, మీరు రక్తంతో పాటు దాన్ని తినకూడదు, రక్తంలో ప్రాణం ఉంది అన్నాడు. కనుక ఇప్పుడు కనుక్కున్నారు వైద్యులు రక్తంలో ప్రాణం ఉన్నది అనే విషయాన్ని. కాబట్టి దేవుడు ఆదికాండంలోనే నోవాహుతో చెప్పాడు, మీరు తినాల్సినవి తినకూడనివి, అయితే మీరు ఫలాంది తినేటప్పుడు రక్తముతో మీరు తినకూడదు, దాన్ని మీరు నేలను వలికించండి అన్నాడు. క్రొవ్వునైనాను రక్తమునైనాను తినకూడదు అని అన్నాడు. కానీ ఇప్పుడు యూదేతరుల బల మీద క్రొవ్వుకు సంబంధించిన పదార్థాలు, రక్తంతో చేయబడినటువంటి పదార్థాలు అవన్నీ ఉంటాయి కనుక బహుశా దానియేలు వాటిని అవాయిడ్ చేశాడేమో అని మనం అనుకుంటాం. అలాగా అంత మాత్రమే కాకుండా మనము లేవియా కాండంలో 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తా ఉన్నప్పుడు, లేవియా కాండం 11వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినప్పుడు దేవుడు వీరికి కొన్ని నియమాలు ఇచ్చాడు. లేవియా కాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి కొన్ని నియమాలు. ఇందులో 11వ అధ్యాయము 4 నుండి 8 వచనాల్లోనేమో అపవిత్రమైన జంతువుల గురించి చెప్పాడు. అంటే మీరు ఫలానా ఫలానా జంతువులు తినకూడదు అని చెప్పాడు 4 నుండి 8 వచనాల్లో. తర్వాత 9 నుండి 12 వచనాల్లో జలచరములను గురించి చెప్పాడు. అంటే నీళ్లలో ఉండేటువంటి జలచరములు మీరు ఫలాంది తినవచ్చు, ఫలాంది తినకూడదు అని చెప్పాడు. పొలుసులు లేని వాటిని తినకూడదు అని చెప్పాడు కదా. అక్కడ పొలుసులు లేని వాటిని తినకూడదు. ఈ పొలుసులు లేనివి వాటిని తినకూడదు అని అవి అపవిత్రమైన జలచరాలుగా చెప్పాడు. తర్వాత పక్షుల గురించి చెప్పాడు. 13 నుండి 19 వచనాల్లో ఆకాశ పక్షుల్లో వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు చెప్పాడు. తర్వాత 29 నుండి 38 వరకు నేల మీద ప్రాకేటువంటి జీవరాశుల గురించి చెప్పాడు. అందులో తినవలసినవి, తినకూడనివి చెప్పాడు. కాబట్టి వీటిని 2 భాగాలుగా చేశారు కదా. జంతువులు, జలచరములు, పక్షులు, నేల మీద ప్రాకేటువంటి జీవరాశులు, వీటన్నిటిని కలిపి 2 భాగాలు చేశాడు. అంటే లేవియా కాండంలో ఒకటి పవిత్రమైనవి, రెండవి అపవిత్రమైనవి. ఈ పవిత్రమైన వాటిని మాత్రమే తినాలి వాళ్ళు, అపవిత్రమైన వాటిని వారు ముట్టుకోకూడదు అని చెప్పాడు కదా. అన్క్లీన్ ఫుడ్స్ అని మనం చూస్తాము. ఇవి వారికి ఇవ్వబడలేదు, వారు తినకూడదు అని వాటిని చెప్పడం అనేది మనం చూస్తాం. మొదటి లైన్లో ఉన్నటువంటి జంతువుల గురించి, తర్వాత జలచరాలు, పక్షులు, నేల మీద ప్రాకేటువంటి పురుగులు మనం చూస్తాం. కాబట్టి వీళ్ళు అన్యులైనటువంటి వారంటే యూదేతరులు రకరకాల ఆహార పదార్థాలు వారు తింటారు. ఒకవేళ చైనా వెళ్ళారనుకోండి, చైనాలో తినేటువంటి ఫుడ్ అంత ఇయే కనపడతాయి మనకి. ఇంకా ఎందుకంటే దారుణంగా వాళ్ళు ఏది పడితే తినేస్తారు వాళ్ళు. కానీ యూదులకి ఏది తినాలి, ఏది తినకూడదని ఆంక్షలు ఉన్నాయి, రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. కానీ యూదేతరులకు లేవు. ఇప్పుడు దానియేలు
ఆయన ఎక్కడున్నాడు అంటే బబులోను దేశంలో ఉన్నాడు. ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి దానియేలు రాజు తినేటువంటి భోజనము ద్రాక్షరసం తనకు ఆఫర్ చేయబడగా, వాస్తవంగా అది చాలా ఆరోగ్యకరంగా ఉండొచ్చు, రుచికరంగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం దాన్ని అంగీకరించలేదు కనుక దాన్ని అతడు అవాయిడ్ చేసినట్టుగా, నిరాకరించినట్టుగా 1వ అధ్యాయము 8వ వచనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అంటే దానియేలు రుచికి ప్రాధాన్యతనిచ్చాడా, వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడా? వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడు కదా. ఆఫర్ చేసిన వ్యక్తి ఎవరు అనే దానికి ప్రాధాన్యతనివ్వలేదు. ఆజ్ఞ ఇచ్చిన వ్యక్తి ఎవరు బైబిల్లో అనే దానికి ప్రాధాన్యతనిచ్చాడు దానియేలు. అందువలన దానియేలు రాజు తినే భోజనాన్ని, ఆ ద్రాక్షరసాన్ని నేను తినను అని అనుకున్నాడు. మాత్రమే కాదు, వీళ్ళకి ధర్మశాస్త్రములో రాయడమే కాకుండా యాజకులకి ఒక పని కూడా పెట్టాడు దేవుడు. యాజకులు వాళ్ళు కొన్ని దినాలు ఆలయం దగ్గరకు వచ్చి యాజకత్వాన్ని జరిగించి మరలా తిరిగి వెళ్తారు. వాళ్ళకి ఇన్ని దినాలని ఉంటుంది అక్కడ పని చేయటం. వెళ్ళిన తర్వాత ఇంకేం చేయాలి? వాళ్ళు కుటుంబాన్ని గురించి, ఇంకా వాళ్ళ సొంత పనులు కొన్ని ఉంటాయి చూసుకుంటూ, ముఖ్యమైన ఒక పని ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించాలి యాజకులు. ఈ ధర్మశాస్త్రాన్ని ఆ సమాజంలో ఉన్న ప్రజలకు బోధించేటప్పుడు పవిత్రమైనవేవో అపవిత్రమైనవేవో చెప్పి పవిత్ర అపవిత్రతలకు మధ్య భేదాన్ని ప్రజలు గుర్తుపట్టే విధంగా వాళ్ళకి నేర్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది మనం యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనములో మనం చూడగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనములో యాజకులు బలులర్పించడం మాత్రమే కాదు, ధూపం వేయడం మాత్రమే కాదు, వారు సమాజములో ప్రజలకు నేర్పవలసిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు? దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరుచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలిసి కొనుటకు జనులకు నేర్పరు. ఇక్కడ ఇది మనకు కావలసిన మాట. యాజకులు పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పాలి. కానీ ఇక్కడ నేర్పటం లేదు అని యాజకుల మీద ఒక నేరాన్ని మోపాడు దేవుడు తన ప్రవక్త ద్వారా. అంటే యాజకులు ఏం చేయాలి? పవిత్రమైనవేవో అపవిత్రమైనవేవో ప్రజలకు నేర్పాలి. అలాగూ నేర్చుకున్నటువంటి వారిలో ఈ దానియేలు ఉన్నాడు. బైబిల్లో ఏముందంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్యములోనే బహుశా దానియేలు నేర్చుకొని ఉండొచ్చు. రాజకుటుంబానికి చెందినవాడు. వీళ్ళకి ధర్మశాస్త్రం ప్రత్యేకంగా నేర్పబడుతుంది. బాల్యములోనే వీళ్ళకి ఒక గురువు ఉంటాడు. ఆ గురువు దగ్గర వీళ్ళు నేర్చుకుంటారు, ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న దానియేలు పెద్దవాడైనాక, యవనస్తుడైనాక, సుమారు 17-18 ఏండ్ల వయస్సులో ఉండగా ఆయన ధర్మశాస్త్రానికి ప్రాధాన్యతనిచ్చి రాజు తినే భోజనాన్ని తినకుండా తాను ఆ ద్రాక్షరసాన్ని దాన్ని నిరాకరించినట్టుగా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం, వాళ్ళు పాత నిబంధన క్రింద ఉన్నారు. పాత నిబంధనలు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పబడింది. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం తినాలో ఏం తినకూడదో ఆజ్ఞలు ఏమీ లేవు. ఒకరోజు పేతురు మేడ పైన ప్రార్థనలో ఉండగా, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో బాగా ఆకలి అవుతుంది, ఇంటి వారు భోజనం సిద్ధం చేస్తా ఉన్నారు, ఈయనేమో ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉండగా ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఆకాశము నుండి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర భూమి మీదకి దిగవచ్చం చూశాడు. 11వ వచనములో 12లో అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. కాబట్టి ఆయన ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రమైనవి నిషిద్ధమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు, ఎన్నడూ ముట్టుకోలేదు
అని అంటా ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడి నుంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా? దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచబొద్దు. అందుకని నన్ను ఎవరైనా మరి యేసు ప్రభు నమ్ముకున్నామండి, ఫలాన్ తినొచ్చా ఫలాన్ తినకూడదనంటే మీ వ్యక్తిగతం, నీ ఆరోగ్య పరిస్థితులు, నీకు ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి తినే విషయంలో క్రొత్త నిబంధన ఈ మాట చెప్తుంది. అయితే ఇంకొక మాట కూడా చెప్పాడు. మనం ఎక్కడి వరకు ఆగితే కొన్నిసార్లు పొరబడతాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ తినే విషయంలో ఒక చిన్న ఆంక్ష మాత్రం ఒకటి ఉంది. అదేంటి అని అంటే 15వ అధ్యాయము అపోస్తల కార్యాలు 28, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. చూడండి, విగ్రహాలకు అర్పించిన వాటిని అంటే నైవేద్యాన్ని, రక్తమును తినకూడదు, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. ఇది కాక నువ్వు ఏదైనా తినొచ్చు అన్నట్టుగా క్రొత్త నిబంధన మనకు చెప్పబడుతుంది. అయితే పాత నిబంధన ఏమో వస్తువులకు సంబంధించింది, క్రొత్త నిబంధన ఏమో వ్యక్తులకు సంబంధించింది. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం, బలిపీఠము, గంగాళము, మందసము, ధూపవేదిక, అందులో ఉన్న గరిటెలు, ఇవన్నీ కూడా ఆ ముళ్ళ లాంటి వస్తువులు, ఇవన్నీ గురించి పాత నిబంధనలో చెప్పాడు. క్రొత్త నిబంధనలో వ్యక్తులు. మనమే దేవుని ఆలయం, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. మనమే పరిశుద్ధమైన ఉపకరణాలం, యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రలు మనమే. క్రొత్త నిబంధనలో పాత నిబంధన వస్తువులు, క్రొత్త నిబంధన వ్యక్తులు. పాత నిబంధనలో పదార్థాల పవిత్రత, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధుల పవిత్రత. పాత నిబంధనల పదార్థాల పవిత్రతను గురించి చెప్పాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పరిశుద్ధుల యొక్క పవిత్రతను గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవడానికి నేను కొన్ని మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. చాలు. ఇప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలి. పాత నిబంధనలోనేమో పవిత్రమైన వాటిని, అపవిత్రమైన వాటిని భేదమించి పవిత్రమైన వాటినే తినాలి, అపవిత్రమైన వాటిని ముట్టుకోకూడదు వాళ్ళు. క్రొత్త నిబంధనలో వస్తువులకు సంబంధించి కాదు, వ్యక్తులకు సంబంధించి, పదార్థాలు కాదు, పవిత్రతకు సంబంధించి, ప్రవర్తనకు సంబంధించి చెప్పాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ప్రకారం పరిశుద్ధంగా లేక పవిత్రంగా బ్రతకడం, పవిత్రంగా మాట్లాడడం, పవిత్రంగా ఆలోచించడం, పవిత్రంగా జీవించడం గురించి క్రొత్త నిబంధన చెప్పినప్పుడు ఎందుకు దేవుడు మన నుండి పవిత్రతను కోరుకుంటున్నాడు అని అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. 16వ వచనం చూడండి, అదే అధ్యాయము 16 అంటే కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండండి. యేసు ప్రభువు ఒకసారి మార్క్స్ వార్తలు ఏమన్నాడంటే, మనం వెలుపల నుండి లోనికి తీసుకునేవి ఉన్నాయి, కడుపులోనికి తీసుకునేవి, అవి మనల్ని అపవిత్రపరచవు. కానీ లోపల నుండి బయలు వెళ్ళున్నవి అవి మనల్ని అపవిత్రపరుస్తాయి. ఆ విషయంలో మనం పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రతను గురించి యేసు ప్రభువారు మాట్లాడాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన మన నుండి కోరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది,
దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. పాత నిబంధనలోనేమో ఆయన ప్రత్యేక గుడారంలో ఉన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు అని అన్నాడు. అని ఈ మాటలు చెప్పి 7వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా చేసుకుందాం. మనం ఎందుకు పవిత్రులుగా ఉండాలి అంటే కొన్ని కారణాలు చెప్పాడు. మనం ఇందాకేమో పేతురు పత్రికలో చూసాం, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. మనం పిలిచిన వాడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. కానీ కొరింథీ పత్రికలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడంటే మనం ఎందుకు పవిత్రంగా ఉండాలి అని అంటే మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి పవిత్రంగా ఉండాలి. అదే మాట కదా ఇక్కడ ఉంది, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా చేసుకుందాం. ఏంటి మనకున్న వాగ్దానాలు అంటే దాని పైన చెప్పాడు కదా. ఏం చెప్పాడు? మొత్తం 5 వాగ్దానాలు చెప్పాడు. 1, నేను వారిలో నివసించి సంచరింతును అని అన్నాడు. కనుక దేవుడు మనలో నివసించేవాడు. ఆయన మనలో నివసించాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. దానియేలు ఆయన అపవిత్రమైన వాటిని ముట్టుకోకుండా పరిశుద్ధంగా ఉండడానికి ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని గైకొన్నాడు. మనం పవిత్రమైన ప్రవర్తన జీవితం కలిగి ఉండాలి అని అంటే మనము ఎందుకు అలా ఉండాలి అంటే మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి. ఏంటి వాగ్దానాలు అంటే దేవుడు మనలో నివసిస్తానని చెప్పాడు. మన ఇంట్లో మాత్రమే కాదు, ఆయన మనలో నివసిస్తానన్నాడు. ఆయన మనలో సంచరిస్తాను, మనలో నివసిస్తాను అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మనలో ఉంటాను అని అన్నాడు. మనలో ఉండాలి అని అంటే మనం పవిత్రంగా ఉండాలి కదా. ఇది మొదటి వాగ్దానం. రెండో వాగ్దానం, దేవుడు మనలో నివసించడమే కాదు మనలో సంచరిస్తాను అని చెప్పాడు. దాన్ని గాడ్స్ ప్రెజెన్స్ అన్నారు, దేవుని యొక్క సన్నిధి. ఆయన మనలో నివసించడమే కాదు మనలో సంచరిస్తాను అని చెప్పాడు. ఆ పైన మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18లో మనం ఈ మాటలు చూస్తాం. నేను వారిలో నివసించి అనేది దేవుడు మనలో నివసించడానికి సంబంధించిన ఒక వాగ్దానం. తర్వాత సంచరింతును అనేది 2వ వాగ్దానం. 3వది నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు అన్నాడు. ఇది ఓనర్షిప్ని తెలియజేస్తా ఉంది. మనం ఆయన వారం కనుక ఆయన మనకు ఓనర్, ఆయన మనకు యజమాని. కాబట్టి వారు నా వారు అన్నప్పుడు, ఆయన మనల్ని అలా పిలిచినప్పుడు ఆయనకు తగినట్టుగా మనం ఉండాలి. ఇందులో ఓనర్షిప్ని మనం చూస్తాం. 1 గాడ్స్ లివింగ్ మనం చూస్తాం, దేవుడు మనలో నివసించేదాన్ని. 2 గాడ్స్ ప్రెజెన్స్ మనం చూస్తాం, దేవుడు మనలో సంచరిస్తానని చెప్పాడు. 3వది గాడ్స్ ఓనర్షిప్ మనం చూస్తాం, ఆయన మనకి యజమాని, మనం ఆయనకి చెందినవారం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని విమోచించాడు, మనల్ని బయటికి పిలిచాడు. ఆయన మన యజమాని కనుక మనం పవిత్రంగా ఉండాలి. 4వది గాడ్స్ యాక్సెప్టెన్స్ మనం చూస్తాం. ఆయన అన్నాడు కదా, నేను వారిని అంగీకరిస్తాను లేక చేర్చుకొందును. మధ్యలో అన్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకొందును అన్నాడు. కాబట్టి ఇది 4వది. 5వది గాడ్స్ రిలేషన్షిప్ మనం చూస్తాం. మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురు అన్నాడు. కుమారులు కుమార్తెలయ్యుందురు అన్నాడు. ఈ 5 కారణాలు బట్టి, ఈ 5 వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి మనం పవిత్రత కలిగిన వారంగా ఉండాలి. దానియేలు ఎలాగా పవిత్రతను మెయింటైన్ చేశాడో మనం కూడా మనకున్న వాగ్దానాలను బట్టి మనం కూడా పవిత్రులుగా ఉండడానికి దేవునికి మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు దానియేలు పవిత్రంగా ఉండడానికి దానియేలు చేసినటువంటి కొన్ని పనులు, అందులో మనం ముఖ్యంగా 3 దానియేలులో మనం చూస్తాం. దానియేలు ఎలాగా పరిశుద్ధంగా ఉండగలిగాడు?
దానియేలు పరిశుద్ధంగా ఉండడానికి దానియేలు ఏం చేశాడు అనే దాన్ని మనం ఒకటి చూస్తాం. దానికి ముందుగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం అపవిత్రులం. బైబిల్ చెప్తుంది కదా, మా నీతి క్రియలన్నీ అపవిత్రమైన మురికి గుడ్డల్లాగా ఉన్నాయి అని అన్నాడు. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించువాడను అన్నాడు. ఒకప్పుడు మనది పరిశుద్ధమైన జీవితం కాదు. మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, అపవిత్రమైన జీవితాన్ని కలిగిన వారు. కానీ యేసు ప్రభు మనలను తన రక్తం ఇచ్చి మనలను కడిగి పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. మనం పరిశుద్ధ పరచబడ్డాం. అది మన వల్ల కలిగింది కాదు, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ పరచబడ్డాం. బైబిల్ చెప్తుంది కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన మనలను పవిత్రులుగా చేశాడు. చేసిన తర్వాత మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. అదేంటంటే మనం పరిశుద్ధులుగా జీవించడం. ఒకసారి పరిశుద్ధపరిచాడు, జీవితకాలం అంతా మనల్ని మనం పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ బ్రతకాలి అని మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. మనం ఈ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు, ఇక్కడ 2 మాటలు గమనించండి. ఒకటి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. కొరింథీలో ఉన్నవారు ఎవరంట? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడ్డారంటే ఏమన్నారు? వాళ్ళని పరిశుద్ధులు అన్నారు. పరిశుద్ధపరచబడ్డవారు పరిశుద్ధులే. కానీ వాళ్ళలో బలహీనతలు ఉన్నాయి. కొరింథీ పత్రిక మనం చదువుతున్నప్పుడు కొన్ని బలహీనతల గురించి పౌలు మాట్లాడాడు. అయితే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా జీవించడానికి తగినటువంటి స్థితిని వారు కలిగి ఉండాలి. అంటే వాళ్ళు పవిత్రపరచబడుతూ ఉండాలి, పరిశుద్ధులుగా ఉండడానికి తమను తాము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇది బాధ్యత. కాబట్టి మనం పరిశుద్ధపరచబడిన తర్వాత మనల్ని మనం పవిత్రపరచుకోవటం అనేది మన యొక్క బాధ్యతగా మనం గుర్తించాలి. అదే కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో ఆ మాటే వాడాడు. ప్రియులారా, మనకి వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు. మనం ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా, అంటే పవిత్రులుగా చేసుకోవటం అనేది మన బాధ్యత. ఒకసారి పవిత్రపరచబడిన తర్వాత పరిశుద్ధులుగా లేక పవిత్రులుగా చేసుకోవటం అనేది మన బాధ్యత. మనం ఇంకా 2 మాటలు కూడా చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. తను పవిత్రునిగా చేసుకొనును. తను పవిత్రునిగా చేసుకొనును అనే మాట మన బాధ్యతని తెలియజేస్తా ఉంది. ఇంకోటి కూడా చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవాపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మాట గమనించండి, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఇప్పుడు దానియేలు
రాజు తినే భోజనాన్ని తినకుండా, ఆ ద్రాక్షారసాన్ని త్రాగకుండా దాన్ని నిరాకరించడంలో తను తాను పవిత్రునిగా చేసుకోవడానికి చేసే ప్రయత్నం అది. కాబట్టి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, ఏది త్రాగాలో ఏది త్రాగకూడదు, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం ఎరిగిన వారమై మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఇప్పుడు కీర్తన, మొదటి కీర్తన మనకు తెలుసు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? అందులో దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, మనం పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండకూడదు. ఇది మన బాధ్యత. అంతేగాని నేను ఎక్కడున్నా సరే దేవుడు నన్ను కాపాడుతాడులే అనుకుంటే ఎటు కుదిరిద్ది? ఇప్పుడు దేవుడు కాపాడతాడా? కాపాడగలడా? కాపాడలేడా? దేవుడు కాపాడకపోతే మనం ఏడ కాపాడబడగలుగుతాం? 127 కీర్తనలు చెప్పాడు కదా, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే అన్నాడు. నీ మార్గం అంతట్లో నేను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని చెప్పాడు. పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా నేను కాపాడుతానని చెప్పాడు. దేవుడు కాపాడకపోతే మనం ఎలా కాపాడబడతాం? ఒకసారి అమెరికాలో జరిగిన ఒక విషయం. కొన్ని గుర్రాలు అవి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. విమానం, చిన్న చిన్న విమానాలు ఉంటాయి కదా, అది ప్రమాదవశాత్తు వెళ్ళి ఆ గుర్రాల మీద పడింది, అవి చచ్చిపోయినాయి. ఇప్పుడు పేపర్లో ఏమేశాడంటే విమాన ప్రమాదంలో చనిపోయిన గుర్రాలని వేశాడు పేపర్లో. అంటే గుర్రాలు చనిపోవడానికి విమాన ప్రమాదం కారణం. అంటే గుర్రాలు వెళ్ళి విమానం ఎక్కినాయా? లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళినాయా? లేదు. మరి ఎక్కడ ప్రమాదం జరిగింది? వాడి దారిన అవి పోతా ఉంటే వచ్చి పడిపోయినాయి. మనం కూడా అంతే, మన దారిన మనం పోతుంటే ఒక్కొక్కసారి మన ప్రమాదాలు జరగవచ్చు. దేవుడు కాపాడకపోతే మనం ఎక్కడ కాపాడబడతాం? అంతే కదా. దేవుడు కాపాడాలి. దేవుడు కాపాడితేనే మనకు క్షేమంగా ఉంటాం, లేకపోతే మనకు క్షేమంగా ఉండం. దేవుని కాపుదల మనకు అవసరం. అయితే ప్రార్థన చేసుకొని బయలుదేరి పొద్దున్నే దేవుడు కాపాడకపోతే నేను కాపాడబడను కాబట్టి నేను మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్న రాంగ్ రూట్లో బైక్ దూసుకొని పోతున్నాను అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, బాధ్యత ఎవరిది? దేవుడు కాపాడతాడా? కాపాడ్డా? రాంగ్ రూట్లో లారీలకి బస్సులకి ఎదురుగా నేను ప్రార్థన చేసుకొని నేను బయలుదేరి దేవుడు కాపాడకపోతే నేను కాపాడబడను కాబట్టి, నేను కాపాడువాడు కునుకాడు నిద్రపోడనే వాగ్దానం ఉంది కాబట్టి, నీ మార్గమంతట్లో నేను కాపాడుటకైనా తన దూతలకు ఆజ్ఞాపించుననే వాగ్దానం ఉంది కాబట్టి, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అనే వాగ్దానం ఉంది కాబట్టి, నిన్ను మరి దేవుడు కనుపాపోలి కాపాడుతానని దేవుడు చెప్పాడు కాబట్టి రాంగ్ రూట్లో బైక్ వేసుకొని పోయాను అనుకోండి, యాక్సిడెంట్ అయితే ఎవరిది బాధ్యత? దేవుడు కాపాడతాడా? కాపాడ్డా? ఇప్పుడు చెప్పండి, దేవుడు కాపాడతాడు? కాపాడ్డా? ప్రమాదవశాత్తు మనకు తెలియకుండా ఏదైనా జరిగితే దేవుడు కాపాడతాడు, కానీ ఉద్దేశపూర్వకంగా రాంగ్ రూట్లోకి వెళ్ళి మనం వీటిని ఢీ కొందాం అనుకుంటే అది ఎలాగా అక్కడ చెల్లుబాటు అవుతుంది ఆ వాగ్దానం? అందువలన మనం ప్రార్థన చేసుకొని దుష్టుల ఆలోచన చొప్పున నడిచి దేవుడు కాపాడతాడు అనుకుంటే కుదరదు. మనం ప్రార్థన చేసుకొని పాపుల మార్గాన్ని నిలవబడినా దేవుడు మనల్ని కాపాడతాడులే అనుకుంటే కుదరదు. మనం చేయాల్సిన పని మనకుంది, మన బాధ్యత మనకుంది. అందుకనే దానియేలు తాను రాజు భుజించే భోజనాన్ని తినకుండా, రాజు త్రాగే ద్రాక్షరసాన్ని త్రాగకుండా తను తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో మనకేమి నేర్పబడతా ఉంది అని అంటే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. బైబిల్లో యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వాని ముట్టడు.
ఇందులో మన బాధ్యత మనకుంది. అంటే మనం భద్రం చేసుకోవాలి, మళ్ళీ మనం కాపాడుకోవాలి, మళ్ళీ మనం జాగ్రత్త పరుచుకోవాలి, మళ్ళీ మనం పాపానికి దూరంగా ఉండాలి. అయితే దానియేలు అలా ఉండడానికి మనం 3 విషయాలు దానియేలు జీవితంలో నుండి మనం చూస్తాం. అది దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మన వ్యక్తిగత జీవితాలకు కూడా అన్వయించుకోదగిన విధంగా ఆ 3 మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుని ముగిద్దాము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మరలా చదువుదాము. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అనే మాట మనం చూస్తాం. అపవిత్ర పరచుకొనకూడదని అనే దానిలో దానియేలు యొక్క డిజైర్ మనకు కనబడుతుంది, కోరిక. కాబట్టి ఆయన కోరికను మనం చూస్తాం. ఆయనలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే ఆయన రాజు తినేటువంటి భోజనాన్ని, ఆ ద్రాక్షరసాన్ని పుచ్చుకోకూడదు అనుకున్నాడు. దానికి కారణం ఇందాక మనం చూసినట్టుగా ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి, అన్యులు వాటిని పాటించరు కాబట్టి, యూదేతరులు పాటించరు కాబట్టి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది జరిగింది. అందులో దానియేలు యొక్క డిజైర్ని మనం చూస్తాం. చాలాసార్లు మనకుండే కోరిక ఏంటంటే మనం సంతోష పెట్టుకోవడానికి. ఇప్పుడు దానియేలు ఎవరిని సంతోష పెట్టడానికి? దేవుని సంతోష పెట్టడానికి. ఒకవేళ తను సంతోష పెట్టుకునేవాడు అనుకోండి, మంచి ఆఫర్ కదా, రాజు తినే భోజనము, రాజు తాగే ద్రాక్షారసం అంటే ఫ్రీగా 3 పూట్ల కావలసినంత. మరి అలాంటి అవకాశాన్ని ఎలాగా మిస్ చేసుకోగలిగాడు అంటే ఆయన తాను సంతృప్తి పరచుకోవడానికో సంతోష పెట్టుకోవడానికో కాదు, దేవుని సంతోష పెట్టడానికి. అంటే దానియేలు యొక్క కోరిక దేవుని సంతోష పెట్టడం, ఇతరులను సంతోష పెట్టడం కాదు, తను సంతోష పెట్టుకోవడం కాదు, దేవుణ్ణి సంతోష పెట్టడం. కనుక కొన్నిసార్లు మనం సంతోషపడతాం కానీ దేవుని దుఃఖ పెడతాం. మనం సంతోషపడతాం, దేవుణ్ణి దుఃఖ పెడతాం. ఆయనకి అయిష్టమైనవి మనం చూస్తాము, దేవుని దుఃఖ పెడతాం. మనం సంతోషపడతాం. అయిష్టమైనవి మనం మాట్లాడతాము, మనం సంతోషపడతాము, ఆయన దుఃఖ పెడతాం. మన దేహముతో మనం సంతోషపడే విధంగా మనం ప్రవర్తిస్తాము, కానీ దేవుణ్ణి దుఃఖ పెడతాం. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అయి ఉన్నదని మీరు ఎరుగరా అని అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అని అన్నారు. కానీ లోకమంతా మనం వినే ఒక మాట ఏంటో తెలుసా ఈ దినాల్లో? నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం. ఎవరిని చూసినా లోకమంతా ఇలాంటి మాటే మనం వింటాం, నా జీవితం, నా ఇష్టం. మనల్ని మనం సంతోష పెట్టుకోవడానికి మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తాం. కానీ మనం దేవుణ్ణి సంతోష పెట్టడం అనే కోరికను మన జీవితంలో కలిగి ఉన్నప్పుడే మనం పవిత్రంగా బ్రతకగలుగుతాం. మనం తినేది, త్రాగేది, మనం చూసేది, మాట్లాడేది, వినేది, వీటంతట్లో మనకున్న కోరిక ఏంటి? దేవుని సంతోష పెట్టడమా, మనం సంతోషపడడమా? కానీ ఎక్కువ సార్లు మనం సంతోషపడడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుని గురించి మాట్లాడుతూ, వాడు పాతాళములో వేదన పడుతూ ఉండగా అబ్రహాం అంటాడు కదా, నా కుమారుడా, భూమి మీద నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, నువ్వు సంతోషపడ్డావు, నువ్వు సుఖపడ్డావు, నువ్వు ఆనందించావు. నువ్వు మాట్లాడినా, చూసినా, వినినా, ప్రవర్తించినా, ఏది చేసినా నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు. ఇక్కడ కష్టపడుతున్నావు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, నా ఇష్టం, నా ఇష్టం అన్న వాళ్ళు కష్టాలు పాలవుతారు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న వాళ్ళు దీవించబడతారు. దానియేలులో ఉన్న కోరికను మనం చూస్తాము. మొదటిగా మనం ఎలాంటి కోరికను కలిగి ఉంటున్నాం అనేది ఒక ప్రశ్న. రెండవది, మనం గమనిస్తా ఉన్నప్పుడు ఈ కోరికల గురించి మనం చూస్తే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి కదా. మార్పు ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే హృదయంలో అన్నాడు. మార్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? హృదయంలో. హృదయంలో మనకు పుట్టిన కోరికను బట్టి మార్పు అనేది ప్రారంభమవుతుంది.
కాబట్టి తన హృదయంలో నిశ్చయించుకొని అనే దాన్ని మనం చూస్తాము. తర్వాత ముందుగా దానియేలు హృదయంలో దేవుని సంతోషపరచాలనే ఒక తీవ్రమైన కోరికతో ఉన్నాడు. దాని కొరకే రాజు తినే భోజనాన్ని కానీ ఆ ద్రాక్ష రసాన్ని కానీ ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. తర్వాత రెండవది, మనం దానియేలు జీవితం నుండి మనం చూస్తే ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని మనం చూస్తాం. దానియేలు ఒక బలమైన నిర్ణయం అంటే ఆయన ఈ 8వ వచనములో ఇలాగ మనం చూస్తాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అనే దానిలో ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని మనం చూస్తాం. కనుక మనం కోరికను కలిగి ఉంటే చాలదు, మనం బలమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని ఎట్ట పవిత్రులుగా బ్రతకగలుగుతాం. మన హృదయంలో కోరిక కలిగి ఉన్నంత మాత్రాన చాలదు, కానీ ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడే మనము దానియేలు వలె పవిత్రంగా బ్రతకడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం చూస్తాం. ఇందులో కొన్ని పేర్లు మనం గమనిస్తా ఉన్నాము. వాళ్ళు ఎలాంటి బలమైన నిర్ణయాలు తీసుకున్నారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం వచనాలు చదవము, రెఫరెన్స్ చెప్తాను, అక్కడ ఉన్న విషయాన్ని కూడా నేనే చెప్తాను సింపుల్గా. ఒకటి, దావీదును చూస్తాం. ఈయనలో ఉన్న ఒక బలమైన నిర్ణయం ఏంటి అని అంటే, ఇప్పుడు సౌలు దావీదును చంపాలని అనుకున్నాడు చాలాసార్లు, కానీ దావీదు సౌలుకి ఎలాంటి హాని చేయలేదు. అయినా సరే నిష్కారణంగా అసూయతో సౌలు దావీదును చంపాలని అనుకున్నాడు. ఒకానొక దినాన సౌలు దావీదుకి చిక్కాడు. అంటే ఒక గుహలో ఉన్నప్పుడు దావీదు అదే గుహలోనికి విశ్రాంతి కోసం సౌలు వెళ్ళగా, ఆ గుహలో ఉండగా దావీదు ప్రక్కనున్న వ్యక్తి అన్నాడు కదా, నీ శత్రువుని దినాన నీ చేతికి దేవుడు అప్పగించాడు, ఒక దెబ్బతో చేయమని చెప్పాడు. దావీదు ఏమన్నాడు? యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టను అన్నాడు. అదొకసారి. ఇంకోసారి దావీదుతో ఉన్న వ్యక్తి ఇద్దరు కలిసి రాత్రి వేళ సౌలు దావీదును వెతుకుతూ అరణ్యంలో ప్రొద్దుగుంకాక ఒక చోట నిద్రపోతూ ఉంటే దావీదుతో ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి ఆ దండుపాళ్యంలోనికి వెళ్ళిపోయారు, దండులోనికి వెళ్ళిపోయారు. ఆ దండులోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా అలసిపోయి నిద్రపోతున్నారు. దావీదుతో ఉన్న వ్యక్తి సౌలు ఎక్కడున్నాడో వెతికి దగ్గరకు వెళ్ళి సౌలు యొక్క నీళ్ల బుడ్డినని ఇంకొకటి ఏదో మొత్తానికి తీసుకొని వాళ్ళు వచ్చామనుకుంటే ప్రక్కనున్న వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఈటే ఇలాగ నిలవబెట్టి ఉండగా ఆ వ్యక్తిని అన్నాడు కదా, ఇదిగో నీ శత్రువుని నీకు అప్పగించాడు దేవుడు, ఈ ఈటితో ఒక్క దెబ్బతో పొడిస్తే చచ్చిపోతాడు. ఇక సౌలు చచ్చిపోయాడంటే వాళ్ళ సైనికులు ఏమీ యుద్ధం చేయరు. ఇంకా రాజు చచ్చిపోతే వాళ్ళందరూ లోబడిపోతారు. ఇంకా రాజ్యం ఆయనకి అయింది, దావీదుకి. రాజును చంపితే చాలు. కానీ దావీదు అక్కడ కూడా యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టను కదా. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, 26వ అధ్యాయం 9వ వచనం, 11వ వచనము, ఈ 3 చోట్ల ఈ మాటలు మనం గమనిస్తాం. కాబట్టి దావీదు ఒక బలిష్టమైనటువంటి నిర్ణయం, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం మనం చూస్తాం. వ్యక్తుల యొక్క మాటలు దావీదుని కదిలించలేకపోయినాయి. వ్యక్తుల యొక్క మాటలు దావీదు యొక్క నిర్ణయాన్ని మార్చలేకపోయినాయి. ఒకవేళ వీళ్ళు చెప్పిన మాట విన్నట్టయితే దావీదు ఖచ్చితంగా దోషి అయ్యేవాడే. ఒకవేళ రాజ్యాన్ని పొందేవాడేమో గాని దేవుని కృపను పోగొట్టుకునేవాడు దావీదు. తరతరాల ఆశీర్వాదం పోగొట్టుకునేవాడేమో దావీదు. కానీ దావీదు ఒక బలమైనటువంటి నిర్ణయంతో ఆయన యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టను అన్నాడు. అది మొదటిది. రెండో వ్యక్తి పేరు ఆషాహేలు. ఈ ఆషాహేలు గురించి సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 21 వరకు ఆషాహేలు అడవి లేడి అంత వేగంగా పరిగెత్తేవాడు. యుద్ధం జరుగుతుంది, తన ముందు ఒక వ్యక్తి వెళుతూ ఉంటే శత్రువు అతన్ని పట్టుకోవడానికి ఆషాహేలు పరిగెడుతున్నాడు. ఈ ఆషాహేలు పరిగెడుతూ ఉండగా ఎదురున్న వ్యక్తి అన్నాడు కదా, నీవు నన్ను వెంబడించుట మాని కుడికి గాని ఎడమకి గాని వెళ్ళిపో,
నా చేతిలో ఈట ఉంది, ఒక దెబ్బతో నేను పొడి చంపేస్తాను అన్నాడు. కానీ అషహేలు కుడికి గాని ఎడమకు గాని పోయినవాడు కాడు. ప్రాణాన్నైనా పోగొట్టుకున్నాడు కానీ అతడు దారి తప్పలేదు. కుడికి గాని ఎడమకు గాని తొలగిన వాడు కాడు. ఒక బలమైనటువంటి నిర్ణయం ఆయనలో మనం చూస్తాము. తర్వాత మూడవది మొర్దెకై. ఈ మొర్దెకైని గురించి మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనములో హామాను వెళుతున్నప్పుడు వాళ్ళందరూ సాష్టాంగ పడుతూ ఉండగా మరి మొర్దెకై మాత్రం సాష్టాంగ పడలేదు. అప్పుడు ప్రక్కనున్న వాళ్ళు అన్నారు కదా, అయ్యా నీవు కూడా ఇలాగ చేయమనంటే 4వ వచనములో అతడు అన్నాడు, నేను యూదుడిని గనక ఆ పని చెయ్యను. చివరికి మొర్దెకైని చంపడానికి ఉరికమ్మం తయారు చేస్తున్నారని తెలిసి కూడా వెళ్ళి కాళ్ళ మీద పడి బ్రతిమలాడ్డాలు ఏమీ లేవు. నేను యూదుని గనక ఆ పని చేయను. ఒక బలమైనటువంటి నిర్ణయం మొర్దెకై. ఇంకా 4వ వ్యక్తి మోషే. మోషేని గురించి మనం చూస్తే మోషేకి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు కదా. ఆయనకి మంచి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. మనుషులు ఏ కదా కోరుకునేది, మంచి పేరు వస్తే చాలు, మంచి పలుకుబడి ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, సుఖ సౌఖ్యాలు ఉంటే చాలు, మేడల మిద్దులు ఉంటే చాలు అన్నట్టుగా మోషేకి కావలసినవన్నీ ఐగుప్తు దేశంలో. కానీ మోషే వాటన్నిటిని విడిచి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచాడు. వచ్చిన తర్వాత ఆయన 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీలు నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు సరిగారు, గొడిగారు, మరి కొన్నిసార్లు దూషించారు, రకరకాలుగా మాట్లాడారు. ఎప్పుడన్నా కానీ నేను అనవసరంగా వదిలిపెట్టి వచ్చానే మీకోసం అని ఎప్పుడన్నా మోషే బాధపడ్డా? ఏనాడన్నా? ఆయన ఎంత బలమైనటువంటి నిర్ణయం. ఏ నాడు కూడా తిరిగి మరలా అటువంటి స్థానంలోనికి వెళ్ళాలి, రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునేటువంటి ఆ స్థితిలోనికి మరలా వెళ్ళాలి అని అనుకోలేదు. అయితే దేవుడు మోషేని ఫరోకి దేవుడిగా చేశాడు. దేవుడే అంటాడు, మోషే నువ్వు వెళ్ళు, నేను ఫరోకి దేవునిగా చేస్తున్నా అని అన్నాడు. మొర్దెకై నిర్ణయాన్ని బట్టి మొర్దెకైకి దేవుడిచ్చిన కృప ఏంటంటే హామాను యొక్క ఉద్యోగం మొర్దెకైకి వచ్చింది, మంత్రిగా చేయబడ్డాడు. హామాను యొక్క ఇల్లు మొర్దెకైకి వచ్చింది. తర్వాత మనం యోబును చూస్తాం కదా. యోబును మనం గమనిస్తా ఉన్నప్పుడు యోబు తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. దీన్ని మనం బలిష్టమైనటువంటి నిర్ణయం అన్నాము. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనములో ఆయన తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను అన్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును అన్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు యోబు. దీన్ని బలిష్టమైన లేక బలమైనటువంటి నిర్ణయం. ఆయన హృదయంలో కోరికను కలిగి ఉండడమే కాదు, ఒక గట్టి నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. నేను నా కన్నులతో ఓ నిర్ణయాన్ని తీసుకున్నాను, నిబంధన చేసుకున్నాను అన్నాడు. తర్వాత 6వ వ్యక్తి యోసేపు. యోసేపు కూడా ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం మన బైబిల్లో ఎరుగుదాం కదా. మనం ఆదికాండము 39వ అధ్యాయంలో గమనించినప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఆయన పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతని భార్య యోసేపు మీద కన్నువేయగా యోసేపుని శోధిస్తూ ఉండగా ఒక దినాన్ని ఒంటరిగా యోసేపు ఏదో పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె యోసేపును పట్టుకొని నాతో శయనించుమనగా యోసేపు ఆయన బలమైనటువంటి ఒక తన అభిప్రాయాన్ని ఆ ముందు వ్యక్తపరిచాడు. ఆయన అన్నాడు కదా 39వ అధ్యాయము నేను చదువుతాను, మీరు గమనించండి. 39వ అధ్యాయము 7 నుండి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, నా ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో
అనేను. ఆమె దినదినము ఆమె యోసేపుతో దినదినం ఆమె యోసేపుతో చుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఎందుకు యోసేపు ఆ పని చేయలేదు అని అంటే వ్యభిచరింపవద్దని ఆజ్ఞ ఉంది. అయితే యోసేపు కాలంలో ఉందా? లేదు. యోసేపు కాలంలో రాతపూర్వకమైన ఏ ఆజ్ఞ లేదు. మరి ఎక్కడుంది ఆజ్ఞ? అతని మనస్సాక్షి మీద ఉంది. మనస్సాక్షి మీద దేవుడు రాశాడు. తప్పేంటో ఒప్పేంటో అర్థమైంది అతనికి. తప్పును తప్పుగా చూశాడు. దాని నుండి దూరంగా వెళ్ళడానికి ఎంత బలమైన నిర్ణయం తీసుకున్నాడు. దినము ఆమె అతన్ని శోధిస్తూ ఉన్నా ఏ నాడు కూడా అతడు ఏ మాత్రం మనసులో కొంచెం కూడా లోబడిన వాడు కాడు. మరి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని యోబు అన్నాడు కదా. యేసు ప్రభువారు ఏమన్నారంటే వ్యభిచరింపవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఒకడు మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అని యేసు ప్రభు అన్నారు. మరి యోబు కాలంలో ఉందా ఆజ్ఞ? లేదు. రాతపూర్వకమైన ఏ ఆజ్ఞ కూడా యోబు కాలంలోనూ లేదు, యోసేపు కాలంలోనూ లేదు. కానీ మనకి ఈనాడు మనస్సాక్షి మాత్రమే కాదు, వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు ఉన్నా సరే మనం వాటిని పాటించకపోతే మనం ఎలాగా పవిత్రులుగా దేవుని ఎదుట కాపాడుకోగలం? బలమైనటువంటి నిర్ణయాన్ని మనం ఎలా తీసుకోగలం? అయితే ఒక భక్తుడు అన్నాడు, యోసేపు వస్త్రాన్ని బాగొట్టుకున్నాడు కానీ ప్రవర్తన కాపాడుకున్నాడు. ఇంకో మాట అన్నాడు, వస్త్రం పోతే కొనుక్కోవచ్చు, ప్రవర్తన పోతే ఎక్కడ కొనుక్కుంటావు? క్యారెక్టర్ బాగొట్టుకుంటే ఎక్కడ కొనుక్కుంటావు? ఏ షాపులో దొరుకుతుంది? వస్త్రం పోతే కొనుక్కోవచ్చు కానీ క్యారెక్టర్ పోతే. కనుక యోసేపు క్యారెక్టర్ సంపాదించుకున్నాడు, ప్రవర్తన సంపాదించుకున్నాడు, పవిత్రతను సంపాదించుకున్నాడు. వస్త్రాన్ని కోల్పోవడానికి కూడా అతడు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. మాత్రమే కాదు, అతడు నిరాకరించడం తర్వాత జరిగే పర్యవసానాలు యోసేపు తెలుసు. యోసేపు చాలా తెలివి కలిగిన వాడు. పోతీఫర్ భార్య తను ఎలాగూ చేయగలుగుతుందో, తన మీద ఎలాంటి నేరాలు మోపుతుందో, జైలు శిక్షకి ఎలా వెళ్తాడో అన్నీ తెలుసు యోసేపుకి. కానీ దేవుణ్ణి గణపరచడానికి యోసేపు మరి అవమానాన్ని పొందడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుణ్ణి గణపరచడానికి యోసేపు అవమానాన్ని పొందడానికి కూడా ఇష్టపడ్డాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అందువలన దేవుడు ఎవరిది తన దగ్గర ఉంచుకోడు. దేవుని గణపరిచిన వాడిని దేవుడు గణపరుస్తాడు, దేవుని హీనపరిచిన వాడిని హీనపరుస్తాడు. ఘనతకు ఘనత, అఘనతకు అఘనత. దేవుడు ఎవరిది ఉంచుకోడు తన దగ్గర. ఎవరిది వాళ్ళకి తిరిగి అప్పగిస్తాడు, 100 రెట్లు అప్పగిస్తాడు. యోసేపు దేవుని ఎంత గణపరిచాడో దేవుడు యోసేపును అంతకంటే ఎక్కువగా గణపరిచాడు. చెరసాల్లో నుండి ఐగుప్తు దేశానికి అధికారిగా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అందువల్ల మన జీవితంలో ఈ స్ట్రాంగ్ డెసిషన్ అనేది చాలా ప్రాముఖ్యం. బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, మనుషుల కొరకు కాదు అనేది. ఎందుకంటే మనం దేవునికి లెక్క చెప్పాలి, దేవుని ఎదుట నిలవబడాలి, ఆయన సింహాసనం ఎదుట నిలవబడాలి. ఆయనకి మన దేహంతో జరిగించినవి మంచివైన చెడ్డవైన వీటన్నిటికీ లెక్క చెప్పాలి. అందుకని ఒక బలమైన నిర్ణయంతో మనం దేవుని కొరకు సరిగ్గా బ్రతకాలి. చావైనా బ్రతుకైనా మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడాలి. ఈ లోకంలో బంధాలు బాంధవ్యాలు తాత్కాలికమే, మరణం తన్ని తెగిపోతాయి. ఎవరు మన వెనక రారు. కానీ దేవుని యొక్క వ్యక్తిగతంగా మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎవరికి వారు దేవునికి లెక్క చెప్పడానికి ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలవబడాలి. అందుకొరకై ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. హృదయంలో కోరిక ఉండాలి, దేవుని సంతోష పెట్టాలని. రెండవది బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, అది రెండవది. మూడవది డిసిప్లైన్ మనం చూస్తాం, క్రమశిక్షణతో కూడిన జీవితం. మనం బలమైన నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేయాలి అని అంటే దానికి క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. క్రమశిక్షణ లేకుండా
మనము పవిత్రంగా బ్రతకలేము. మన హృదయంలో దేవుని సంతోషపెట్టాలన్న కోరిక, మనం తీసుకున్న బలమైనటువంటి నిర్ణయము, వీటిని నెరవేర్చాలి అని అంటే మన క్రమశిక్షణతో కూడిన జీవితం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, పవిత్ర జీవితం యాదృచ్ఛికంగా రాదు. ఏదో అదృష్టవశాత్తు నేను పవిత్రుడిగా బ్రతుకుతున్నాను అనుకోవడానికి ఏముండదు. పవిత్ర జీవితానికి వెల చెల్లించాలి, త్యాగం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మన ప్రభు సన్నిధికి వచ్చినా, ప్రభు సన్నిధిలో గడిపినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, మనం ప్రతి దానికి ఒక డిసిప్లైన్ అనేది మనకు అవసరం. కొంతమందికి గురి గమ్యం ఏమీ ఉండదు. ఎన్నింటికి లెగుస్తారు, ఎప్పుడుకో. ప్రార్థన చేస్తారా లేదా తెలియదు, వాక్యం చదువుతారా లేదా తెలియదు, కుదిరినప్పుడు ఎప్పుడో. ఒక క్రమశిక్షణ అంటూ ఏమీ ఉండదు. బైబిల్ ఏం చెప్తున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోండి. క్రమశిక్షణ లేకుండా పవిత్ర జీవితం, భక్తి జీవితం అలవడదు. కనుక ప్రతిరోజు నియమపూర్వకమైనటువంటి శిక్షణ మనకు చాలా అవసరం. దాని ద్వారానే మనం క్రమశిక్షణలోనికి వెళ్ళగలము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుకనే దానియేలు జీవితంలో మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయము 8వ వచనములో దానియేలు రాజు తినే భోజనమును తిని రాజు త్రాగే ద్రాక్షారసమును త్రాగి తన అపవిత్ర పరుచుకొనకూడదు అని ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అనే మాట మనం గమనించినప్పుడు ఆయన క్రమశిక్షణతో కూడిన ఒక జీవితాన్ని దానియేలు అలవరుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక 3 మాటలు మనం గమనిస్తాం. చూడండి, కోరిక అనేది హృదయంలో మొదలవుతుంది. తర్వాత బలమైన నిర్ణయం, ఆ డిటర్మినేషన్ అనేది ఒక నిర్ణయంగా, ఒక క్రియగా మారుతుంది. తర్వాత డిసిప్లైన్ అనేది జీవన శైలిగా మారుతుంది అంట, లైఫ్ స్టైల్గా మారుతుంది. తర్వాత ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలోనేమో వారు పదార్థాలకు సంబంధించిన క్రమశిక్షణ కలిగి ఉంటే, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రవర్తనకు సంబంధించినటువంటి క్రమశిక్షణ మనకు చాలా అవసరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు, మన పరిశుద్ధులుగా ఉండమని కోరుకుంటున్నాడు. పాత నిబంధనల పదార్థాలకు సంబంధించిన పరిశుద్ధత, క్రొత్త నిబంధనల ప్రవర్తనకు సంబంధించిన పరిశుద్ధత, నోటి మాట, హృదయ ధ్యానం, ఆ తర్వాత ఆలోచన, మన నడిచే నడక, తర్వాత మనం వినేటువంటి విషయాలు, వీటన్నిటిలో కూడా పరిశుద్ధతను మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ దానియేలు జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టుకొని దేవుని కొరకు మనం నమ్మకంగా జీవిద్దాం.